ఈరోజు ముఖ్యమైన సమావేశానికి గురువర్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి, అభినయ్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే అక్రమాలకి అడ్డా. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా భావితరాలు అంటూ చెప్పుకుంటూ వస్తూ భావితరాలకి బాసడగా ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వేదికగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఈ భావితరాలతో ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చి ఈ భావితరాల గొంతు నలుపుతున్నావయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు గారు, నీవు నీ కుమారుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రకరకాల సంక్షోభంలో ఉంది అని చెప్పుకునే నీవు భావితరాల బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టి అమ్మేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నావా అని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. నారా లోకేష్ గారు తిరుపతికి ఒక పేటీఎం కార్డును పంపించావు, అలాగే రాష్ట్రానికి శాప్గా చైర్మన్ అంటూ ఇంకొక పేటీఎం కార్డును పంపించావు. ఇవన్నీ కూడా బిడ్డల భవిష్యత్తుని, చదువును నమ్ముకుని విద్యాబోధన కోసమని రకరకాల కళాఖండాలతో ఉద్యోగాల కోసం వస్తే మెరిట్ ఉండవాళ్ళని పక్కనే పెట్టి అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే రేపటి భవిష్యత్తు ఏమవుతుందనేటి ఏ ఆలోచనతో మీరు చేస్తున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి రెడీ చేశాడు, బాగుంది. గతంలో ఈరోజు కూడా అక్కడ వెళ్ళినట్టు ప్రజలు, నిన్ననే నేను విజయవాడలో ఒక సమావేశానికి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ చాలామంది ఆ చుట్టుపక్కల ప్రజల్ని విచారిస్తే ఒకటే అంటున్నారు, ఏమి లేదన్నా ఎర్ర బస్సు ఫ్రీగా ఇచ్చాడు కదా, మాకు ఎయిర్ బస్సు కూడా ఫ్రీగా ఇస్తారనుకునే మేమంతా పోయినామన్నా ఊడగం చేసుకున్నాక అక్కడ ఏమీ లేదు అని. అంటే ప్రజలకి కావాల్సిన విద్య, వృత్తి, ఆర్థిక వ్యవస్థ ఇవేమీ కూడా నీకు అవసరం లేదే, కానీ రాష్ట్ర భవిష్యత్తుని ప్రణాళికలని అడ్డం పెట్టుకుని తాకట్టు పెట్టి నీవు నీ కుమారుడు ఏదో సాధించాలనుకుంటున్నారే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకు అవసరం లేకుండా పోయింది. కనుక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన విధంగా భావితరాలకి భవిష్యత్తు ఆలోచించేటువంటి ఏదైనా ఏ నాయకుడైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అనే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, రేపు వారు తలపెట్టే ప్రతి కార్యక్రమానికి కూడా మా వంతు ఏ కార్యక్రమానికైనా సరే ముందుండి దిగ్విజయం చేయడానికి సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు.